అన్నా, మన పదవులు ఉంటాయా ఓడతాయా? మనల్ని తప్పిస్తే ఆ ప్లేస్లో వచ్చే మొనగాళ్ళెవరు? ప్రస్తుతం టీడీపీ సీనియర్స్ మధ్య ఇలాంటి చర్చలు యమజోరుగా నడుస్తున్నాయట. వాళ్ళంతా భయపడేలా పార్టీలో ఏం జరుగుతోంది? కొత్త తరం కీలక బాధ్యతల్లోకి రాబోతోందా? పార్టీ పొలిట్ బ్యూరో మీద లోకేష్ ముద్ర కనిపించబోతోందా? ఆ రేసులో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? తెలుగుదేశం పార్టీలో క్లారిటీ వచ్చేస్తోంది. ఇంకా వస్తూ ఉండడం ఏంటి, దాదాపుగా వచ్చేసినట్టే. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కుండబద్దలు కొట్టేశారు. చంద్రబాబు సమ్మతి లేకుండా అంత కీలకమైన విషయంలో లోకేష్ అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వరు కదా. కాబట్టి ఇక క్లియర్, తెరలు తొలగిపోయినట్టే. ఇది ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న హాట్ డిబేట్. పార్టీలో 3 సార్లకు మించి ఎవరికీ ఏ పదవి ఉండదని డిసైడ్ చేసేశారు ఆయన. నాతో సహా అందరికీ అదే వర్తిస్తుందంటూ క్రిస్టల్ క్లియర్గా చెప్పడంతో ఇప్పుడు కొందరు సీనియర్స్ కు దడ మొదలైనట్టు తెలుస్తోంది. దశాబ్దాల తరబడి ఒకే తరహా పదవుల్లో ఉంటూ పార్టీ పదవులు అనగానే వాళ్ళందరికీ పంపకాలు అయిపోగా మిగిలినవే మిగతా వాళ్లకు అన్నట్టుగా ఉంటోంది ఓ బ్యాచ్. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు లోకేష్ ప్రకటన గొంతులో పచ్చి వెలక్కాయలా పడిందని అంటున్నారు. గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో దాకా ఈ నియమం వర్తిస్తుందని చెప్పడంతో ఏళ్ల తరబడి పార్టీ పదవుల్ని పట్టుకుని వేలాడుతున్న కొందరికి చెక్ పడినట్టేనని మాట్లాడుకుంటోందట టీడీపీ క్యాడర్. అందుకే తమ పదవి ఉంటుందా ఉండదా, ఒకవేళ మార్పులు జరిగితే ఎవరెవరిని మారుస్తారు, ఆ ప్లేస్లోకి కొత్తగా ఎవరిని తీసుకుంటారంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయట పార్టీలో. ఇక పొలిట్ బ్యూరోలో మార్పులు పక్కా అని తేలిపోయింది. యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్స్ ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరోలో ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పటికే తప్పుకోవాలని డిసైడ్ అయి తమ వారసుల్ని పార్టీలో యాక్టివ్ చేస్తున్నారట. మిగతా వాళ్ల విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. పొలిట్ బ్యూరోలో మెజారిటీ యువ రక్తంతో నింపాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఇక పూర్తిగా లోకేష్ టీం ఎంటర్ అయిపోతుందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే కేబినెట్ కూర్పులో ఆయన మార్కు కనిపిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడిక పార్టీ పొలిట్ బ్యూరో జాతీయ కార్యవర్గంలో కూడా యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారంటే టీడీపీ మీద లోకేష్ ముద్ర బలంగా వేసే ప్రయత్నం జరుగుతున్నట్టేనని అంటున్నారు. తెలుగుదేశంలో మరొక తరం పార్టీలో అత్యంత కీలకంగా మారబోతోంది అన్న సంకేతాలు వెలువడుతున్నాయంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు పార్టీ కేడర్లో ఈ విషయం మీదే ఎక్కువ చర్చ జరుగుతోందట. ఉత్సాహం ఆగని ఆపుకోలేని కొందరైతే తెగ ఫోన్లు చేసేసుకుని మాట్లాడుకుంటున్నారట. పార్టీలో ఏం జరుగుతోంది, మార్పు మంచిదేనా లాంటి రకరకాల ప్రశ్నలు అవతల వాళ్లకు సంధిస్తూ సంతృప్తికరమైన సమాధానం వచ్చేదాకా వేధిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే రెడ్ జోన్లో ఉన్నామని ఫీల్ అవుతున్న కొందరు సీనియర్స్ కైతే నిద్ర పట్టడం లేదు అన్నది ఇంటర్నల్ టాక్. తమ పదవి ఉంటుందా ఊడుతుందా, ఒకవేళ తమను తప్పిస్తే ఎవరికిచ్చే అవకాశం ఉందంటూ తెగ ఆరాలు తీసేస్తున్నారట పెద్దోళ్లు. ఈ విషయం తెలుసుకుంటున్న యంగ్ బ్లడ్ మాత్రం ఈ పెద్దోళ్లున్నారే అంటూ సినిమా డైలాగ్స్ ని సెటైరికల్ గా పేలుస్తున్నారట. ఈ సెటైర్లు సంగతులు ఎలా ఉన్నా అటు కామ్ గా జరగాల్సిన పని జరిగిపోతున్నట్టు తెలుస్తోంది. పొలిట్ బ్యూరో సభ్యుల లిస్ట్ లో ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. యనమల దివ్య, కేసినేని చిన్ని, బోండా ఉమ, గుమ్మడి సంధ్యారాణి, రామ్మోహన్ నాయుడు, సానా సతీష్, పెమ్మసాని చంద్రశేఖర్ ఇలా కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దీంతో పాటు జాతీయ కార్యవర్గంలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. ఇక లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారన్న టాక్ గట్టిగానే నడుస్తోంది పార్టీ వర్గాల్లో. మొత్తంగా పార్టీ మీద లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపించేలా మార్పులు ఉంటాయన్నది టీడీపీలో ఎక్కువ మంది అభిప్రాయం. అందుకే ఎలాంటి సంచలనాలు ఉండబోతున్నాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి రాజకీయ వర్గాలు.